హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 6వ స్కందం 8వ అధ్యాయం నారాయణ కవచము దీని గురించి మనము ఈరోజు చర్చించుకుంటాము. ఈ అధ్యాయంలో నారాయణ కవచం గురించి వర్ణించబడింది. మనము మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. 6వ స్కందం 8వ అధ్యాయంలో మొదటి 2 శ్లోకాలు ఫస్ట్ చూద్దామంట. ఇక్కడ పరీక్షితుడు శుకదేవ్ గోస్వామిని అడుగుతున్నాడు. శ్రీరాజోవాచ యయా గుప్తః సహస్రాక్షః సవాహాన్ రిపు సైనికాన్ క్రీడన్ ఇవ వినిర్జిత్య త్రిలోక్య భుభుజే శ్రియం భగవంస్తన్మమాఖ్యాహి వర్మ నారాయణాత్మకం యథా తాయినః శత్రూన్ ఏన గుప్తో జయన్ మృదే. ఏమడుతున్నా అంటే పరీక్షితుడు శుకదేవ్ గోస్వామికి, హే ప్రభు, దయచేసి ఈ విష్ణు కవచం, ఈ యొక్క మంత్రాన్ని, ఈ కవచాన్ని ఏదైతే ఇంద్రుడిని రక్షించిందో, ఇంకా ఆయన తన శత్రువుల్ని జయించడానికి సహాయపడిందో, ఈ నారాయణ కవచం దేని ద్వారా అయితే ఇంద్రుడు మళ్ళీ అన్ని ఐశ్వర్యాన్ని తిరిగి పొందగలిగాడో, దీని గురించి నాకు దయచేసి వర్ణించండి. ఈ నారాయణ కవచం ద్వారా ఇంద్రుడు విజయాన్ని సాధించాడు అసురుల పైన, ఎవరైతే ఆయన్ని చంపాలనుకున్నారో. ఈ నారాయణ కవచం గురించి వర్ణించమని అడుగుతున్నారు. ఈ నారాయణ కవచాన్ని, మంత్రాన్ని విశ్వరూపుడు ఇంద్రుడికి ఇచ్చాడు. దీని సహాయంతోనే ఇంద్రుడు మళ్ళీ ఆ అసురుల్ని ఓడించి వాళ్ళ దగ్గర నుంచి అంత ఐశ్వర్యాలు కూడా తిరిగి ఆయనకి లభించేస్తాయన్నమాట. ఇప్పుడు శుకదేవ్ గోస్వామి వర్ణిస్తారు. ఈ అధ్యాయంలో యాక్చువల్లీ ఎక్కువగా తాత్పర్యాలు లేవు, రెండు మూడు తాత్పర్యాలు ఉన్నాయి అంతే, ఎక్స్ప్లెయిన్ చేయడానికి, చర్చించుకోవడానికి. మోస్ట్లీ ఇక్కడ వర్స్ ట్రాన్స్లేషన్ ఉన్నాయి. అంటే నారాయణ కవచంలో అసలు ఆ మంత్రం అంటే ఏంటి, ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ భగవంతుడు విభిన్న అవతారాలు, ఇంకా భగవంతుడి యొక్క విభిన్న అస్త్రాలు, వీటన్నిటికీ ప్రార్థన అన్నమాట. దయచేసి రక్షించండి, రకరకాలుగా రక్షించమని ప్రార్థన. ఇలా భగవంతుడు తన యొక్క శక్తులు, తన యొక్క అవతారాలు, తన యొక్క అస్త్రాలు, తన యొక్క నామము మహిమ ద్వారా రక్షణ కల్పిస్తాడు. ఇది నారాయణ కవచం యొక్క మంత్రం అన్నమాట. దీని గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాము. 3వ శ్లోకం
నుంచి మనకి ఇక్కడ శుకదేవ్ గోస్వామి చెప్తున్నారు. సో ఇందులో ఎక్కువగా మనకి ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఫిలాసఫీ కానీ ఉండదు. సో మనకు ఎక్కడైతే ఉందో అక్కడ చర్చించుకుందామంట. సో అందుకని ఈ చాప్టర్ అంతా కూడా మనం ఒకే ఎపిసోడ్లో ఒకే క్లాస్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దాం. శ్రీ బాదరాయనిరువాచ వృత పురోహితస్త్వాస్త్రో మహేంద్రాయానుపృచ్ఛతే నారాయణాఖ్యం వర్మాః తదిహైకమనాశృణు. శుకదేవ్ గోస్వామి ఏమంటున్నారంటే, ఇంద్రుడు దేవరాజు, దేవతల యొక్క రాజు, ఈ యొక్క నారాయణ కవచం గురించి విశ్వరూపుడిని అడిగాడు. ఏ విశ్వరూపుడైతే ఇప్పుడు దేవతల యొక్క పురోహితుడిగా వ్యవహరిస్తున్నాడు, మరి విశ్వరూపుడు ఏం చెప్పాడో అది ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, నువ్వు బాగా జాగ్రత్తగా విను అనేసి శుకదేవ గోస్వామి పరీక్షితుడికి చెప్తున్నారు. సో విశ్వరూపుడు ఏం చెప్పాడు చూద్దామంట. ఇది విశ్వరూపుడు ఇంద్రుడికి చెప్పింది. శ్రీ విశ్వరూప ఉవాచ దౌతాంగ్రి పాణిరాచమ్య సపవిత్ర ఉదన్ముఖ కృతస్వాంగాకరోన్యాస మంత్రాభ్యాం వాగ్యత శుచిః నారాయణ పరం వర్మ సన్నయేద్భయాగతే పాదయోర్జానునోరూర్వోర్ ఉదరే హృద్యతోరసి ముఖే శిరస్యను పూర్వ్యాద్ ఓంకారాదిని విన్యసేత్ ఓం నమో నారాయణాయేతి విపర్యయం అతాపివ. ఏమన్నాడంటే విశ్వరూపుడు, ఇది 3 శ్లోకాలు అన్నమాట, 4, 5 మరియు 6. ఏ రకమైన భయం గానికి నీకు అనిపిస్తే, ఏ రకంగాని భయం అనేది అనిపిస్తే అప్పుడు ఏం చేయాలంటే, ఒక వ్యక్తి భయం కలిగితే ఏం చేయాలి అంటే, అతను ముందుగా తన చేతులు కాళ్ళు బాగా శుభ్రం చేసుకొని, దాని తర్వాత ఆచమన చేసుకొని, ఎలా ఆచమన చేసుకోవాలి ఈ యొక్క మంత్రం ద్వారా, ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం సబహ్యా బాహ్యాంతర శుచిః శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. దీని తర్వాత ఒక వ్యక్తి కుషా గ్రాస్ని టచ్ చేసి దానిపైన కూర్చొని ఉత్తరం వైపు ముఖం చేయాలన్నమాట, ఫేస్ చేయాలి. ఈ విధంగా సంపూర్ణంగా శుద్ధమైపోయిన తర్వాత ఒక వ్యక్తి 8 అక్షరాలతో కూడుకున్న ఈ మంత్రాన్ని జపిస్తూ 8 భాగాలు, శరీరంలో 8 భాగాల్ని స్పర్శించాలి. దాని తర్వాత 12 అక్షరాలతో కూడుకున్న మంత్రాన్ని తన చేతుల్లో, టచ్ ద మంత్ర కంపోజ్డ్ ఆఫ్ 12 syllables టు హిస్ హ్యాండ్స్తో ఆ చేతులకు టచ్ చేయాలి, మంత్రాన్ని చేతులు టచ్ చేసుకుంటూ చెప్పాలి. ఈ విధంగా ఒక వ్యక్తి ఈ నారాయణ కవచాన్ని ధరిస్తాడు. సో ముందుగా 8 syllables, 8 syllables, 8 అక్షరాలు కలుకున్న మంత్రం ఏంటి అంటే ఓం నమో నారాయణాయ. సో ఇది ప్రణవ ఓంకారం నుంచి మొదలవుతుంది. సో ఒక వ్యక్తి తన చేతులని శరీరం యొక్క 8 అంగాలు, విభిన్న భాగాలు స్పర్శిస్తూ ఈ మంత్రాన్ని జపించాలి. 2 పాదాలు, తర్వాత అలా పాదాల నుంచి మోకాలు, తొడలు, ఇంకా ఉదరం, ఇంకా హృదయం, తర్వాత ముఖము, తర్వాత శిరస్సు. ఈ విధంగా దాని తర్వాత మళ్ళీ ఆ మంత్రాన్ని రివర్స్లో చదువుతూ కూడా, రివర్స్ ఆర్డర్లో టచ్ చేసుకుంటూ కూడా శరీరాన్ని 8 భాగాల్ని ఆచమనం చేయాలి మంత్రం. ఈ 2 పద్ధతుల్ని ఉత్పత్తి న్యాస ఇంకా సంహార న్యాస అంటారు. ఓకే, సో నెక్స్ట్, సో ఈ చాప్టర్ అంతా ఇలాగే ఉంటుంది. ఓకే, కరన్యాసం తతః కుర్యాద్ ద్వాదశాక్షర విద్యయా
ప్రణవాదీయకరాంతం అంగుళ్యంగుష్టపర్వసు. దాని తర్వాత ఒక వ్యక్తి చెప్పాం కదా ముందు 8 అక్షరాల తర్వాత 12 syllables అంటే 12 అక్షరాల మంత్రం. అదేంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని జపించాలి. ఇక్కడ కూడా ఓంకారంతో మొదలవుతుంది ఈ యొక్క మంత్రము. ఈ మంత్రాన్ని ఈ యొక్క వేళ్ళ యొక్క టిప్స్ చివర్ల ఈ యొక్క అంగుళాల యొక్క వేళ్ళ యొక్క చివర్లో టచ్ చేసుకుంటూ టిప్స్ని టచ్ చేసుకుంటూ బిగినింగ్ విత్ ద ఇండెక్స్ ఫింగర్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ అండ్ దాని తర్వాత ఇండెక్స్ ఫింగర్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్. సో ఇక్కడ నుంచి రైట్ హ్యాండ్ నుంచి స్టార్ట్ చేసి లెఫ్ట్ హ్యాండ్ వరకు కంటిన్యూ చేయాలన్నమాట. ఈ విధంగా. సో ఇంకా దాని తర్వాత ఇంకా జాయింట్స్ మిగిలినవి ఈ ఫింగర్ యొక్క థంబ్ యొక్క జాయింట్స్. సో ఇక్కడ మనము ఇండెక్స్ ఫింగర్ అంటే ఇది కదా, ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 అయిపోయింది. ఇంకా 4 ఉంటాయి. మిగిలిన 4 వచ్చేసి ప్లేస్ ఇన్ ద జాయింట్స్ ఆఫ్ ద థమ్స్ యొక్క జాయింట్స్లో ప్లేస్ చేయాలంట. సో ఈ విధంగా మొత్తం 12 అక్షరాల మంత్రం కూడా మనము చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, 8 నుంచి 10 శ్లోకాలు. న్యసేత్ ధృదయ ఓంకారం వికారం అనుమూర్ధని షకారం తు భృగోర్మధ్యే ణకారం శిఖయాన్యసేత్ వేకారం నేత్రయోర్యుంజ్యాన్ నకారం సర్వసంధిషు మకారం అస్త్రముద్దిశ్య మంత్రమూర్తిర్భవేద్బుధ సవిసర్గం ఫటంతం తత్ సర్వదిక్షు వినిర్దిశేత్ ఓం విష్ణవే నమ ఇతి. ఇదన్నమాట. నెక్స్ట్ దాని తర్వాత 6 అక్షరాల మంత్రం ఓం విష్ణవే నమః ఇది జపించాలి. సో ఇది ఎలా అంటే వన్ షుడ్ ప్లేస్ ద సిలబుల్ ఓం ఆన్ హిస్ హార్ట్. హృదయం పైన ఓం ధరించాలి. దాని తర్వాత శిరస్సు పైన వి ఓం విష్ణవే నమః ఓం వి. దాని తర్వాత స వచ్చేసి 2 ఐబ్రోస్ మధ్యలో, 2 కనుబొమ్మల మధ్యలో ష. ఇంకా నా వచ్చేసి శిఖ పైన నా ఓం విష్ణవే. ఇంకా నెక్స్ట్ వే వచ్చేసి బిట్వీన్ ద ఐస్ 2 కళ్ళల మధ్యలో. దాని తర్వాత ఈ మంత్రాన్ని ఈ విధంగా జపం చేయాలి. దెన్ దాని తర్వాత ఇంకా నమఃలో నా వచ్చేసి ఆన్ ఆల్ ద జాయింట్స్ ఆఫ్ హిస్ బాడీ, శరీరంలోని అన్ని జాయింట్స్ పైన మంత్రాన్ని జపించాలి. నా ప్లేస్ చేసిన తర్వాత మెడిటేట్ ద సింబల్. దాని తర్వాత మెడిటేట్ చేయాలి మా ఒక అస్త్రంగా. దాని తర్వాత ఈ విధంగా ఈ యొక్క హీ షుడ్ థస్ బికమ్ ద పర్ఫెక్ట్ పర్సనిఫికేషన్ ఆఫ్ ద మంత్ర. ఈ మంత్రం యొక్క స్వరూపంగా మారిపోవాలి ఒక వ్యక్తి. దాని తర్వాత లాస్ట్కి విసర్గ, మాకి విసర్గ యాడ్ చేసిన తర్వాత ఆ మంత్రాన్ని ఇంకొక మంత్రం జపించాలి. మహ ఆస్త్రాయ ఫట్. ఇది ఏంటంటే ప్రతి దిక్కులో, అన్ని దిక్కుల్లో, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం, ఈ విధంగా మా ఆస్త్రాయ ఫట్ అనడం ద్వారా ఇప్పుడు ఏం జరుగుతుందంటే అన్ని దిక్కుల్లో కూడా ఈ యొక్క మంత్రం యొక్క ప్రొటెక్షన్ మనకి కలుగుతుందంట. ఆత్మానం పరమం ధ్యాయేత్ ధ్యేయం షట్శక్తిభిర్యుతం విద్యా తేజస్తపోమూర్తిం ఇమం మంత్రం ఉదాహరేత్. ఈ విధంగా మంత్రం జపించడం పూర్తయిన తర్వాత అతను ఇప్పుడు తన మనస్సులో ఇలా చింతించాలి, నేను భగవంతుడితో క్వాలిటేటివ్లీ అంటే తత్వరూపంలో ఒకటే. ఆ భగవంతుడు షడైశ్వర్యాలతో సంపూర్ణుడు కాబట్టి ఆ భగవంతుడి పైన నేను ధ్యానం చేయాలి. ఈ విధంగా ఆ వ్యక్తి ఆలోచిస్తూ ధ్యానం చేస్తూ ఈ యొక్క నారాయణ కవచం యొక్క మంత్రాన్ని, అంటే ఇప్పుడు నారాయణ కవచం ధరించిన తర్వాత ఈ మంత్రం ఉంది, ఆ మంత్రాన్ని నెక్స్ట్ శ్లోకంలో ఇది చెప్తున్నారనమాట. ఈ నెక్స్ట్ శ్లోకంలో చెప్పే నారాయణ మంత్రాన్ని మనం జపించాలంట.
అదేంటంటే 12వ శ్లోకంలో ఉంది నుంచి స్టార్ట్ అవుతుంది ఈ యొక్క ప్రార్థన, నారాయణ కవచం యొక్క ప్రార్థన. అంటే మనం ఈ యొక్క నారాయణుడికి లేకపోతే నారాయణ కవచకి మనం ఈ ప్రార్థన అర్పించుకుంటున్నాం. ఏం ప్రార్థించుకుంటున్నాం నారాయణ కవచం ధరించిన తర్వాత అంటే, ఓం హరిర్ విదధ్యాన్ మమ సర్వరక్షాం న్యస్తాంగ్రి పద్మః పతగేంద్ర పృష్ఠే దరారి చర్మాసి గదేషు చాప పాషాందదానోష్ట గుణోస్తబాహు. ఏ భగవంతుడా, ఎవరైతే ఆ గరుత్మంతుడి వెనకాల నువ్వు కూర్చొని ఉన్నావో, నీ యొక్క పాదాలు స్పర్శిస్తూ ఆ గరుత్మంతుడిని అస్త్రాల్ని ధరించినావు, శంఖ చక్ర ఇంకా షీల్డ్ని ఏమంటాం మనము, చర్మాన్ని ఇక్కడ సంస్కృతిలో ఇచ్చారు, కవచము, ఇంకా స్వర్డ్ కత్తి, ఖడ్గము, గద, బాణాలు, ధనుష్షు, ఇంకా రోప్స్ అంటే పాషాన్ అంటే మన తాడు. ఆ భగవంతుడు పరమేశ్వరుడు నన్ను రక్షించుగాక అన్ని వేళలో ఈ యొక్క 8 ఆయన యొక్క చేతులతో, ఆయన ఎంతో శక్తివంతుడు, సర్వశక్తివంతుడు. ఎందుకంటే ఆయనకి యోగిక సిద్ధులు కూడా సంపూర్ణంగా ఉన్నాయి కనుక, అంటే అనిమ లగిమ ఇత్యాది. సో ఈ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తత్వరూపంలో మనం భగవంతుడితో ఒకటిగా ధ్యానం చేసుకోమంటారు. దీన్ని అహంగరోహోపాసన అని అంటారు. అంటే మనం అర్థం చేసుకోవడం, ఆత్మ మరియు పరమాత్మ తత్వరూపంలో ఒకటే, చిన్మయం, ఆధ్యాత్మికం. మనం భగవంతుడి విభు, ఆయన చాలా పెద్ద, మనం చాలా చిన్న అనమాట. కానీ తత్వరూపంలో మనము కూడా భగవంతుడి నుంచే వచ్చాము. ఇంకా మనము కూడా అదే ఆధ్యాత్మిక సచ్చితానంద లక్షణాలు సేమ్ అనమాట. ఎలాగైతే ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నారనమాట. ఒక నీటి చుక్క, ఒక నదిలోని నీటి చుక్క యొక్క దాంట్లో ఉండే కాన్ఫిగరేషన్, ఆ నీటి చుక్కలో ఉండే ఏమైతే ఉన్నాయో అందులో కెమికల్ కానీ విషయం కానీ, నీటి ఏదైతే అదే నీరు ఏదైతే నదిలో ఉందో ఆ నీరులో కూడా అదే తత్వం ఉంటుంది, అవునా? సో కాబట్టి ఆ నది కానీ ఆ సముద్రం కానీ ఇక్కడ మనం దాన్ని భగవంతుడితో పోలుస్తున్నాం, ఆ నీటి చుక్క బిందువుని మనతో పోలుస్తున్నాం. అంటే మనం అంత చిన్న అనమాట, కానీ తత్వంలో సేమ్, క్వాలిటీ సేమ్, కానీ క్వాంటిటీ డిఫరెంట్ అనమాట. సో అందుకే ఇక్కడ ఆ పరమేశ్వరుడు, అనంత ఈశ్వరుడు, సర్వశక్తివంతుడైన భగవంతుడికి ఈ ప్రార్థన చేసుకుంటున్నాము, మమ్మల్ని రక్షించండి అని. ఈ విధంగా మనం ఎప్పుడు కూడా భగవంతుడికి ప్రార్థన చేసుకోవాలి ఆయన నుంచి రక్షణ పొందడానికి. జలేషు మాం రక్షంతు మత్స్యమూర్తిర్ యాధో గణేభ్యో వరుణస్య పాశాత్ స్థలేషు మాయా వటువా మనోవ్యాత్ త్రివిక్రమః కే వటు విశ్వరూపః. ఇప్పుడు వివిధ భగవంతుడి యొక్క అవతారాలుకి ప్రార్థన, ఎలా మమ్మల్ని వివిధ అవతారాలు వివిధ రకాలుగా వివిధ ఆపదల నుంచి వివిధ విపదల నుంచి నన్ను రక్షించగలవు అనే ప్రార్థన అన్నమాట. ఓ భగవంతుడా, నువ్వు మత్స్య అవతారాన్ని ధరించావు, ఈ మత్స్య అవతారంలో నన్ను ఈ యొక్క జల అంటే నీటిలో ఉన్న ప్రాణులన్నిటి నుంచి నన్ను రక్షించు. ఈ వరుణదేవుడి యొక్క ఆశ్రయంలో ఉండే ఎన్నో ప్రాణులు ఉన్నాయి నీటిలో, ఆ నీటి ప్రాణుల నుంచి నన్ను రక్షించు. అలాగే నువ్వు నీ యొక్క శక్తి, నీ యొక్క మాయాశక్తి ద్వారా నువ్వు పెద్ద రూపాన్ని ధరించావు. నువ్వు ఒక వటుడిగా వచ్చావు, వామనుడిగా వచ్చావు, కానీ నువ్వు చాలా పెద్ద రూపాన్ని ధరించావి. ఆ వామన రూపంలో వచ్చిన నువ్వు, ఆ వామన అవతారంలో వచ్చిన నువ్వు నన్ను భూమిపైన రక్షించు. అలాగే విశ్వరూపం ధరించావే, విశ్వాన్ని అంతా కూడా చూపించావే నీ విశ్వరూపంలో. ఆ విశ్వరూపం ద్వారా
నన్ను ఆకాశంలో రక్షించు. అంటే ముఖ్యంగా ఏంటంటే నీటిలో నన్ను రక్షించు, నేలపైన నన్ను రక్షించు, ఇంకా ఆకాశంలో కూడా నన్ను రక్షించు అని ఇక్కడ కోరుకోవడం అన్నమాట. భగవంతుడి 3 అవతారాలకి, మత్స్యావతారం, వామన అవతారం, విశ్వరూప అవతారం. సో ఇలా ఇంకా ఎన్నో అవతారాలకు ఈ ప్రార్థన కంటిన్యూ అవుతూ ఉంటుంది లాస్ట్ వరకు. సో నెక్స్ట్ ఇంకా ఎవరెవరికి ఏమేమి ప్రార్థించుకుంటామో చూద్దాం ఈ ప్రార్థనలో. దుర్గేష్వటవ్యాజ ముఖాదిషు ప్రభు పాయా నృసింహో సురయూతపారిః విముంచతో యస్య మహాట్టహాసం దిశో విరేదుర్న్యపతంశ గర్భాః. ఇక్కడ నరసింహదేవుడికి ప్రార్థన అన్నమాట. ఓ నరసింహదేవ, ఆ హిరణ్యకశిపుడి యొక్క శత్రువుగా నువ్వు ఆవిర్భవించావు, నన్ను అన్ని దిక్కుల నుంచి రక్షించు. నువ్వు ఎప్పుడైతే గట్టిగా నవ్వావో అన్ని దిక్కుల్లో ఆ యొక్క శబ్దం వెళ్ళింది. గర్భము ధరించి ఉన్న అసురుల యొక్క భార్యలు అందరూ కూడా గర్భాన్ని కోల్పోయారు. మిస్క్యారేజ్ అయిపోయింది, గర్భం అంతా నశించిపోయింది. దయచేసి ఓ భగవంతుడా, నన్ను రకరకాల ఎంతో కఠినమైన స్థలాలు అంటే అడవుల్లో లేకపోతే యుద్ధ భూమిలో నన్ను రక్షించు అనేసి ఇక్కడ ప్రార్థన. నెక్స్ట్ 15వ నంబర్ శ్లోకం. రక్షత్వసౌ మాధ్వనియజ్ఞకల్పః స్వదంశ్చయోన్నీతధరో వరాహః రామోద్రికూటేష్వత విప్రవాసే సలక్ష్మణో వ్యాద్భరతాగ్రజోస్మాన్. ఇక్కడ ఏమని ప్రార్థించుకుంటున్నారంటే ఇక్కడ ప్రార్థన ఏంటంటే, నిన్ను యజ్ఞేశ్వరుడిగా పూజించబడతావు, నువ్వు అన్ని యజ్ఞాలకి ఈశ్వరుడివి. నువ్వు నీ యొక్క వరహ అవతారంలో ఈ యొక్క భూమిని గర్భోదాక సముద్రం నుంచి బయటికి వెలికి తీసి రక్షించావు. నీ యొక్క టస్క్స్, నీ యొక్క దంతాల పైన పెట్టుకున్నావు. నన్ను కూడా అలాగే ఇక్కడ బయట ఉన్న దుర్మార్గుల నుంచి నన్ను రక్షించు, దారింపడి తిరిగే దుర్మార్గుల నుంచి నన్ను రక్షించు. పరశురాముడి రూపంలో నన్ను పర్వతాల పైన రక్షించు. అలాగే భరతుడి యొక్క అన్నయ్య రామచంద్రుడి రూపంలో లక్ష్మణుడితో సహా నన్ను విదేశాల్లో రక్షించు, వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ రక్షించు. సో ఇక్కడ ముఖ్యంగా ఈ శ్లోకంలో మూడు రామాస్ గురించి చర్చించారు, ముగ్గురు రాముల గురించి. ఒకటి జమదగ్నిపుత్రుడు పరశురాముడు, ఇంకొకటి రామచంద్రుడు, ఇంకొకటి బలరాముడు. అవునా? ఎందుకంటే రామచంద్రుడు లక్ష్మణుడితో సహా అన్నాడు, లక్ష్మణుడు కూడా బలరాముడి యొక్క అవతారం. సో ఈ విధంగా ఇక్కడ దీని గురించి చెప్పారు. సో నెక్స్ట్ ప్రార్థన చూద్దామంట. 16వ నంబర్ శ్లోకం. మాముగ్రధర్మాదఖిలాత్ ప్రమాదాన్ నారాయణ పాతు నరశ్చ హస్సాత్ దత్తస్త్వయోగాదతయోగనాథః పాయాద్ గుణేశ కపిల కర్మబంధాత్. ఆ నారాయణుడు దయచేసి నన్ను రక్షించుగాక. తప్పు ధర్మాన్ని పాటించకుండా, లేకపోతే నా యొక్క బాధ్యతల్ని, నా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో నేను విఫలం కాకుండా, నా యొక్క పిచ్చితనంతో దాన్ని చేయకుండా నన్ను రక్షించండి. నర రూపంలో భగవంతుడు నన్ను అనవసరమైన గర్వం నుంచి రక్షించుగాక. దత్తాత్రేయుడు రూపంలో, దత్తాత్రేయుడు అంటే ఆయన మొత్తం అన్ని యోగశక్తులు కలిగిన ఆ దత్తాత్రేయుడు నన్ను ఈ భక్తి యోగ మార్గంలో పయనించేటప్పుడు పతనం అవ్వకుండా నన్ను రక్షించుగాక. ఇంకా కపిలుడి రూపంలో, అన్ని సర్వగుణ సంపన్నుడైన కపిలుడి రూపంలో నన్ను ఈ భౌతిక బంధనాన్ని నుంచి, కర్మ కాండ నుంచి రక్షించగాక అనేసి ఇక్కడ
ప్రార్థన అన్నమాట. 16వ నంబర్ శ్లోకం. 17వ నంబర్ శ్లోకం వచ్చి సనత్ కుమారో వటుకామదేవాత్ దయా శీర్షా మాం పతిదేవ హేళనాత్ దేవర్షివర్య పురుషార్చనాంతరాత్ కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్. ఆ సనత్ కుమారుడు నన్ను ఈ యొక్క కామ వాసన నుంచి రక్షించుగాక. అలాగే నేను ఏదైనా శుభకార్యం మొదలుపెట్టినప్పుడు ఆ హయగ్రీవుడు నన్ను ఈ యొక్క అపరాధం చేయకుండా, ఎవరికైతే అంటే భగవంతుడికి ప్రణామాలు చేయకుండా ఉండే అపరాధం నుంచి నన్ను రక్షించుగాక. దేవర్షి నారదుడు విగ్రహార్థనలో చేసే అపరాధాల నుంచి నన్ను రక్షించుగాక. అలాగే కూర్మ అవతారం రూపంలోనూ నన్ను ఇక్కడ నరకంలో పడకుండా ఉండేటట్టు రక్షించుగాక అనేసి ప్రార్థించుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ ప్రభుపాద వారు తాత్పర్యం ఇచ్చారు, చిన్నది చూద్దామంట. ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే ఈ కామ వాసన అనేది చాలా ప్రబలమైంది ప్రతి ఒక్కరిలో కూడా. మనం భక్తి మార్గంలో మనం భక్తి చేసుకోవడానికి ఇది ఒక పెద్ద బాధ, పెద్ద అడ్డంకి. అందుకనే ఎవరైతే ఈ కామ వాసన ద్వారా, ఈ ఆలోచనల ద్వారా వాళ్ళకి చాలా కష్టం కలుగుతుందో వారు సనత్ కుమార్, ఆయన గొప్ప బ్రహ్మచారి భక్తుడు, ఆయన యొక్క ఆశ్రయాన్ని తీసుకోవాలని ఇక్కడ రాస్తున్నారు. అలాగే నారదముని నారద పంచరాత్ర అనే పుస్తకాన్ని రచించారు. అందులో విగ్రహార్థన ఎలా చేసుకోవాలో రచించారు. సో ఆ విగ్రహార్థన చేసుకునేటప్పుడు 32 రకరకాల అపరాధాలు ఉన్నాయి. ఆ అపరాధాలు ఎలా చేయకుండా ఉండాలి, అవి ఏంటివనేది మనకు భక్తుల సామృత సింధులో వర్ణించారు. అక్కడ మీరు చర్చించుకోవచ్చు, చూసుకోవచ్చు బుక్లో. కానీ ఈ నారదముని కోరుకోవడం మనం ఇక్కడ, మమ్మల్ని ఆ అపరాధాలు కాకుండా చేయకుండా రక్షించమని. 18వ నంబర్ శ్లోకం. ధన్వంతరీర్ భగవాన్ పాత్వపత్యాత్ ద్వంద్వాద్ భయాదృషభో నిర్జితాత్మా యజ్ఞశ్చరూకాదవతాజ్జనాంతాత్ బలోగనాత్ క్రోధవశాదహీంద్రః. ఆ భగవంతుడు ధన్వంతరి రూపంలో నన్ను ఏవైతే సరైన తినే పదార్థాలు కాదో వాటి నుంచి ఇంకా రోగాలు పడకుండా, రోగాల బారిన పడకుండా నన్ను రక్షించుగాక. ఆ రిషభదేవుడు ఎవరైతే తన యొక్క ఇంద్రియాల్ని, బహిరంగ ఇంద్రియాలు, అంతరంగ ఇంద్రియాలు సంపూర్ణంగా నియంత్రించుకున్నాడో అతను ఈ యొక్క వేడి, చలి ద్వారా, ఈ ద్వంద్వాల ద్వారా కలిగే భయం నుంచి నన్ను రక్షించుగాక. యజ్ఞ నన్ను ఈ యొక్క డిఫమేషన్ అంటే ఎవరైనా మనం నిందిస్తారు, ఆ నిందల నుంచి, ఇంకా అలాగే జనాలు కలిగించే కీడు ద్వారా నన్ను రక్షించుగాక. అలాగే బలరాముడు శేష అవతారంలో నన్ను రకరకాల పాముల నుంచి నన్ను రక్షించుగాక. ఇక్కడ వివిధ అవతారాలకు వివిధ రకంగా మనం ప్రార్థన చేసుకుంటాం. ఈ ప్రార్థన ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ 19. ద్వైపాయనో భగవాన ప్రబోధాత్ బుద్ధస్తు పాషండ గణ ప్రమాదాత్ కల్కి కలే కాలమలాత్ ప్రపాతు ధర్మావనాయోరు కృతావతారః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వ్యాసదేవుడి రూపంలో నన్ను అన్ని రకాల అజ్ఞానం నుంచి, ఈ వైదిక జ్ఞానం లేక కలిగే అజ్ఞానం నుంచి నన్ను రక్షించండి. ఆ బుద్ధదేవుడు నన్ను ఈ యొక్క వైదిక నియమాలను ఉల్లంఘించకుండా నన్ను రక్షించమని కోరుకుంటున్నాను. అలాగే అలసట నుంచి, ఏ అలసట ద్వారా అయితే మనం వేదిక శాస్త్రాన్ని, జ్ఞానాన్ని, కార్యాలని మర్చిపోతామో దాని నుంచి రక్షించుగాక. అలాగే కల్కి దేవుడిని ప్రార్థించుకుంటున్నారు. ఈ యొక్క ఏ కల్కి దేవుడైతే ధర్మాన్ని రక్షించడానికి అవతరించాడో ఆ కల్కి దేవుడికి ప్రార్థన ఏంటంటే ఈ కలియుగం యొక్క ప్రభావం నుంచి నన్ను రక్షించుగాక. సో ఈ విధంగా ఇక్కడ
రకరకాల అవతారాలని మనము పూజించుకుంటున్నాము, ప్రార్థించుకుంటున్నాము, రక్షించమని వివిధ రకాలుగా కోరుకుంటున్నాము. సో వ్యాసదేవుణ్ణి ఇక్కడ కోరుకున్నాము. అలాగే సో వ్యాసదేవుడు ఏంటంటే చాలా మన కోసం అనేసి పురాణాలు, ఇతిహాసాలు, భాగవతం అంతా రచించారు, అవునా, వేదాలతో సహా, ఉపనిషత్తులతో సహా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బుద్ధదేవుడి గురించి వస్తే మనకు జయదేవ్ గోస్వామి దశావతార స్తోత్రంలో రాశారు. నిందసి యజ్ఞ విదేరహ శృతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవద్రీత బుద్ధ శరీర జయ జగదీశ్ హరే. సో బుద్ధుడి యొక్క మిషన్, ఆయన యొక్క లక్ష్యం ఏంటంటే అనవసరంగా పశువుల్ని, మూగజీవుల్ని, అమాయకమైన మూగజీవుల్ని, పశువుల్ని నిర్లక్ష్యంగా చంపేస్తున్నారు వైదిక యజ్ఞాల పేరుతో. అందుకనే ఈ యొక్క పాషండులు ఎవరైతే వేదిక యజ్ఞ పేరుతో పశువుల్ని అనవసరంగా చంపేస్తున్నారో ఆ పశువుల్ని చంపడం మానించడానికి, ఆపేయడానికి బుద్ధ అవతారంలో వచ్చేసి నేను ఈ వేదిక యజ్ఞాల్ని స్వీకరించను, దీన్ని వేదాలు మనకు అవసరం లేదు, దీన్ని తొలగించేసేయండి, ఆయన తొలగించేశారన్నమాట. సో ఈ బుద్ధుడికి మనం ప్రార్థించుకోవచ్చు ఇలా తప్పుడు విధంగా మనం వేదాలని ఉపయోగించకుండా ఉండే విధంగా. అలా అనమాట. ఇంకా కలియుగంలో ఫైనల్గా వస్తారు కల్కి అవతారం. అప్పుడు ఉన్న అధర్మాన్ని అనుసరించే అధర్ములందరినీ కూడా, నాస్తికులందరినీ కూడా చంపి పారేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ 20వ శ్లోకం. మాం కేశవో గదయా ప్రాతరవ్య గోవిందా సంగవమాత్తవేను నారాయణ ప్రాహ్న ఉదాత్త శక్తిర్ మధ్యందినే విష్ణురారీంద్రపాణి. ఇప్పుడు భగవంతుడి కేశవుడిని మనం ప్రార్థించుకుంటాము. నీ యొక్క గద ద్వారా ఫస్ట్ పోర్షన్ ఆఫ్ ద డే నన్ను రక్షించు, మొదటి దినములో మొదటి భాగంలో నన్ను రక్షించు. గోవిందుడు నన్ను ఏ గోవిందుడైతే ఎప్పుడు ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు, మురళి వాయిస్తూ ఉంటారు, వేణు వాయిస్తూ ఉంటారు, ఆయన నన్ను 2వ భాగంలో రక్షించమని దినములో. అలాగే నారాయణుడు ఎవరికైతే అన్ని శక్తులు ఉన్నాయో, సర్వశక్తిమంతుడు, ఆయన నన్ను 3వ భాగంలో రక్షించమని. అలాగే విష్ణువుడు ఎవరైతే సుదర్శన చక్రాన్ని ధరించి ఉన్నాడో ఆయన నన్ను దినంలో 4వ భాగంలో రక్షించమని కోరుకుంటున్నారు. ఇక్కడ ఏంటి 3వ భాగం ఏంటి, 4వ భాగం ఏంటి, దినంలో ఎన్ని భాగాలు ఉన్నాయి ఏంటంటే మనకి తాత్పర్యంలో రాస్తున్నారు ప్రభుపాదులు వారు. మొత్తము మన వైదిక గణాంకాల ప్రకారం దినము రాత్రి ఇవి 2 కలిపి మొత్తం 30 ఘటికల్లో విభజించారన్నమాట. ఒక్క ఘటిక 24 నిమిషాలు. అంటే ఇప్పుడు మామూలుగా మనం 12 గంటల్లో డివిజన్ చేస్తాం కదా, రాత్రి మరియు దినము. కానీ ఇక్కడ మనము మొత్తం జనరల్ ఈచ్ డే అండ్ ఈచ్ నైట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 6 parts కన్సిస్టింగ్ ఆఫ్ 5 ఘటికాస్. అంటే మొత్తం 5 ఘటికాస్ అంటే 5 6 30 అంతే కదా. సో 5 6 30 అంటే మొత్తం 30 ఘటికాస్ ఉంటాయి. అవునా, 12 గంటల్లో 30 ఘటికాలు ఉంటాయి. దీన్ని మనము ఇక్కడ 6 భాగాలుగా చేస్తున్నాం. అంటే ఒక్క భాగంలో 5 ఘటికలు సమయం. ఓకేనా. ఇప్పుడు 4 భాగాల గురించి ఆల్రెడీ మనకు చెప్పేశారు. ఇప్పుడు నెక్స్ట్ 2 భాగాలు, దాని తర్వాత రాత్రి కూడా మళ్ళీ 6 భాగాలు ఉంటాయి కదా, వాటిలో కూడా మనము ఎలా ప్రార్థించుకుంటామో చూద్దామంట నెక్స్ట్ శ్లోకాల్లో రక్షించమని. దేవోపరాహ్నే మధుహోగ్రదన్వ సాయం త్రిధామావతు మాధవో మాం దోషే ఋషికేశ ఉతార్ధరాత్రే నిశితయేకో వటు పద్మనాభః. ఆ మధుసూదన, ఓ మధుసూదన, నువ్వు సరైన ధనుష్యుని నీ దగ్గర ఉంటుంది.
దీన్ని చూసి అసురులు కూడా భయపడతారు. నువ్వు ఈ దినములో 5వ భాగంలో నన్ను రక్షించు. ఇంకా సాయంత్రం అంటే లాస్ట్ భాగం అనుకోండి, ఓ మాధవ నువ్వు ఎవరైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా నువ్వు ఆవిర్భవిస్తావో నన్ను దయచేసి రక్షించు. ఇంకా రాత్రి మొదలైన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 6 పాటలు ఉంటాయి కదా, 6 భాగాలు రాత్రివి. అందులో స్టార్టింగ్ ఫస్ట్ రిషికేశ నన్ను రక్షించు, దాని తర్వాత 2-3 భాగంలో పద్మనాభ నన్ను రక్షించు, దాని తర్వాత నెక్స్ట్ భాగాల్లో శ్రీవత్స ధామా పరరాత్రైష ప్రత్యూషైషోసిధరో జనార్దన దామోదరో వ్యాదనుసంధ్యం ప్రభాతే విశ్వేశ్వరో భగవాన్ కాలమూర్తి. ఆ భగవంతుడు శ్రీవత్సుడు ఎవరైతే శ్రీవత్స చిహ్నం ఉంటుందో తన యొక్క ఛాతి పైన నన్ను ఈ అర్ధరాత్రి నన్ను రక్షించుగాక. తర్వాత జనార్దనుడు ఎవరి చేతిలో ఖడ్గం ఉంటుందో ఆయన నన్ను రాత్రి యొక్క చివరి భాగంలో రక్షించుగాక. దామోదరము నన్ను ఎర్లీ మార్నింగ్ నన్ను రక్షించుగాక. విశ్వేశ్వర ఇంకా దినము రాత్రి యొక్క జంక్షన్ టైంలో నన్ను రక్షించుగాక అనేసి ఇక్కడ ప్రార్థించుకుంటున్నారు. ఈ విధంగా మొత్తం 24 గంటలు వివిధ భగవంతుడి అవతారాలకి ప్రార్థన అన్నమాట, నన్ను రక్షించమని. చక్రం యుగాంతానలతిగ్మనేమి భ్రమత్సమంతాద్ భగవత్ ప్రయుక్తం దండాగ్తిదండోక్తి అరిసైన్యమాశు కక్షం యతావాత సకోహుతాశః. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? సుదర్శన చక్రం. ఈ సుదర్శన చక్రం భగవంతుడి యొక్క కృప ద్వారా నలుదిక్కులో తిరుగుతూ ఉంటుంది. దీని యొక్క కొనలు చాలా షార్ప్గా ఉంటాయి, ఎడ్జెస్. సో ఇది ఇంకా యుగాంతరంలో వచ్చే అగ్ని వంటి ప్రమాదకరమైన భయంకరమైన వినాశాన్ని సృష్టిస్తుంది. సో ఎలాగైతే ఒక చల్లటి వీచే గాలి సహాయంతో అగ్ని ఎండుగడ్డిని కాల్చి పారేస్తుందో అలాగే సుదర్శన చక్రుడు కూడా మా యొక్క శత్రువులందరినీ కూడా అలాగే కాల్చి బూడిద చేసేయాలి అని ప్రార్థన. అంటే ఇప్పుడు భగవంతుడి యొక్క ఆయుధాలకి ప్రార్థన చేయడం మొదలెట్టారు అన్నమాట. ఫస్ట్ చక్రం, సుదర్శన చక్రంకి. నెక్స్ట్ గద. గదే శనిస్పర్శన విస్ఫులింగే నిష్పిండ్యజిత ప్రియాసి కుస్మాండవైనాయకయక్షరక్షో భూతాగ్రహాం చూర్ణయారి. సో ఇప్పుడు ఇక్కడ ప్రార్థన గదకి చేస్తున్నారు అన్నమాట. భగవంతుడి చేతిలో ఉండే ఒక గద, నీ నుంచి వచ్చే స్పార్క్స్ అవి వజ్ర థండర్ బోల్ట్స్తో సమానం. నువ్వు భగవంతుడికి చాలా ప్రియమైన సేవకుడివి కాబట్టి దయచేసి నాకు సహాయం చేయి. ఈ కుష్మాండులు, వైనాయకాలు, యక్షులు, రాక్షసులు, భూతలు, గ్రహాలు వీళ్ళందరినీ అలాగే నీ గద నువ్వు వారిపై ప్రహారం చేసి వారిని పచ్చడి చేసేయి, చూర్ణం చేసేసాయి. చూర్ణయారీన్, నా శత్రువులందరినీ కూడా చూరు చేసేసాయి అని చెప్తున్నారన్నమాట ఈ ప్రార్థనలో. త్వం యదుధాన ప్రమద ప్రేతమాత్ర పిశాచ విప్రగ్రహ ఘోర దృష్టీన్ ధరేంద్ర విక్రావయ కృష్ణ పూరితో భీమస్వనోరేర్హృదయాని కంపయన్. ఇప్పుడు ఎవరు? పంచజన్య శంఖం గురించి చెప్తున్నారు అనమాట. నువ్వెప్పుడు భగవంతుడి యొక్క శ్వాసతో నిండి ఉన్నావే కాబట్టి నువ్వెప్పుడు నీ యొక్క శబ్దము శత్రువుల యొక్క గుండెల్లో కంపన పుట్టిస్తుంది.
రాక్షసులు, ప్రమత, పిశాచాలు, ప్రేతాలు, భూతాలు, వీటన్నిటిలో నీ యొక్క శబ్దం ద్వారా వాళ్ళ హృదయంలో కంపన భయం పుట్టుకొస్తుంది అని ప్రార్థించుకోండి. పుట్టించు అని, వాళ్ళ హృదయాల్లో భయం పుట్టించు అని ప్రార్థన. త్వం తిగ్మధారాశివరారి సైన్యం ఈశ ప్రయుక్తో మమ చింది చింది చక్షుంషి చర్మాంచత చంద్రచాదయ ద్విషామఘోనాం హర పాప చక్షుషాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఖడ్గం, భగవంతుడి యొక్క ఖడ్గం గురించి, నువ్వు నా యొక్క శత్రువుల సైన్యాన్ని అంతా కూడా ఈ ఖడ్గం ద్వారా ముక్కలు ముక్కలు చేసేసాయి. ఇంకా ఈ షీల్డ్ ఏదైతే ఉందో, కవచము, దాంట్లో చంద్రుడి యొక్క ఆకారంలో ఎన్నో రంధ్రాలు ఉన్నాయి. ఈ షీల్డ్ ద్వారా ఈ శత్రువుల యొక్క పాపాత్ముల యొక్క కళ్ళు కప్పేసేయి, ఇంకా వారి యొక్క కళ్ళుని పీకేసేయి అనేసి ప్రార్థన. సారీ, నెక్స్ట్ 27-28. యన్నో భయం గ్రహేభ్యో భూత్ కుటోభ్యో నృభయేవ చ సరిసృప్పేభ్యో దంస్త్రిభ్యో భూతేభ్యో మోభ్య ఏవ చ సర్వాణ్యేతాని భగవన్ నామరూపానుకీర్తనాత్ ప్రయాంతు సంక్షయం సత్యోయేన శ్రేయ ప్రతిపకాః. ఇక్కడ నీ యొక్క నామ రూప గుణ మహిమలు, నీ యొక్క దీని యొక్క గుణగానం ద్వారా నేను ఈ యొక్క చెడు గ్రహాల ప్రభావం, ఇంకా ఎవరైతే శత్రుభావనతో ఉన్న మనుషుల ప్రభావం, సర్పాలు, ఇంకా తేళ్ళు, ఇంకా రకరకాల పశువులు, అంటే ఎలాంటివంటే క్రూర ఉగ్రాలైన పులులు, ఎలుగుబంట్లు, ఇట్లాంటి వాటన్నిటితో కూడా నాకు రక్షణ కలగాలి. అంతేకాకుండా ఇది నన్ను భూతాల నుంచి రక్షించుగాక. ఇంకా ఈ భూమి, జలము, ఇంకా అగ్ని మరియు వాయువు, ఇది కూడా నన్ను ఈ యొక్క లైట్నింగ్, అంటే ఎప్పుడైతే థండర్, లైట్నింగ్ అవుతుందో, వజ్రపాతం, దీని నుంచి నన్ను, ఇంకా నా పూర్వ పాపాల నుంచి నన్ను రక్షించుగాక. అంతేకాకుండా మాకు ఈ మంచి మంగళదాయకమైన జీవితం గడపాలంటే మధ్యలో ఎన్నో రకాల బాధలు వస్తాయి, దాని నుంచి భయం ఉంది మాకు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా ఇవన్నీ నశించిపోవాలి, ఈ భయాలన్నీ నశించిపోవాలి, తొలగిపోవాలని ప్రార్థించుకుంటున్నారు. గరుడో భగవాన్ స్తోత్ర స్తోభశ్చండోమయ ప్రభు రక్షత్వశేషకృచ్ఛ్రేభ్యో విశ్వక్షేణ స్వనామభిః. గరుడు, ఎవరైతే గరుడ విష్ణుదేవుడి యొక్క వాహనం, నువ్వు కూడా భగవంతుడు అంతే శక్తివంతుడైన వాడివి, ఇంకా పూజనీయ వ్యక్తి, నువ్వు వేదాల స్వరూపం, నిన్ను మంచి మంచి ఉత్తమ శ్లోకాలతో వర్ణించబడ్డాయి వేదాల్లో. ఈ గరుడు దేవుడు నన్ను రక్షించుగాక అన్ని రకాల భయంకరమైన పరిస్థితుల నుంచి, విశ్వక్షేణుడు రక్షించుగాక అన్ని రకాల భయాల నుంచి, ఆయన యొక్క ఈ యొక్క దివ్య నామాల ద్వారా. సో ఈ విధంగా రక్షణ కోరుకుంటాం అన్నమాట ఇక్కడ గరుత్మంతుడి నుంచి, విశ్వక్సేనుడి నుంచి.
30 నంబర్ శ్లోకం. సర్వాపద్భ్యో హరిర్నామ రూపయనాయుధానినః బుద్ధీంద్రియ మనః ప్రాణ పాంతు పార్షదా భూషణాః. భగవంతుడి నామాలు, రూపము, ఆయన యొక్క వాహనాలు మరియు ఆయన యొక్క అస్త్రాలు ఇవన్నీ కూడా ఆయన యొక్క పార్షదులందరూ కూడా నన్ను, నా యొక్క బుద్ధి, నా యొక్క ఇంద్రియాలు, నా యొక్క మనస్సు, నా యొక్క ప్రాణం అన్నిటి నుంచి, అన్ని రకాల భయాల నుంచి, అన్ని రకాల ఆపదల నుంచి నన్ను రక్షించుగాక. సో ఇక్కడ ఏంటంటే ప్రార్థన ఇదేంటి, ఆ శంఖానికి, చక్రానికి, లేకపోతే భగవంతుడి నామానికి, రూపాలకి అన్నిటికీ ఒక వ్యక్తి రూపంలో గుర్తించి వాటికి ప్రార్థన చేసుకోవడం ఏంటంటే, చిన్మయ జగత్తులో మన జడ జగత్తులా కాదనమాట. ఇక్కడ ఏంటంటే వస్తువులకి ప్రాణం లేదు, కానీ అలా కాదనమాట. చిన్మయ జగత్తులో ప్రతి ఒక్క దాంట్లో చేతన ఉంటుంది, చిన్మయం, అన్ని స్పిరిచువల్. సో అందుకనే అక్కడ కూడా ప్రతి ఒక్క వస్తువు అయినా దానికి మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఆ వస్తువు కూడా మన ప్రార్థన స్వీకరిస్తుంది. అంతేకాకుండా భగవంతుడు మరియు భగవంతుడి యొక్క నామ గుణ రూప మహిమలన్నీ కూడా అభిన్నం అన్నమాట. భగవంతుడిలాగే ఆయన గుణరూపం మహిమలు ఆయన అన్ని కూడా మనకు అలాంటి భగవంతుడిలాగే మనకు రక్షణ కానీ మన ప్రార్థన స్వీకరించగలవు, మనతో ఆదరణ ప్రదానం చేయగలవు అన్నమాట. నెక్స్ట్ 31వ శ్లోకం. యతా హి భగవానేవ వస్తుతః సచ్చయత్ సత్యేనానేన నః సర్వే యాంతు నాశం ఉపద్రవాః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ భౌతిక జగత్ అంతా కూడా జడ జగత్తు, జడ వస్తువు, కానీ ఇది కూడా భగవంతుడి నుంచే వచ్చింది. ఈ సృష్టికి కారణం భగవంతుడు, సర్వకారణం కారణం ఆయనే, భగవంతుడే. సో ఇది ఒక భగవంతుడు కారణమైతే ఈ జడ జగత్ అనేది ఆయన సృష్టి ఫలితం. సో ఒక విధంగా చెప్పాలంటే దీనికి ఆ భగవంతుడికి ఆ విధంగా భేదం లేదు. ఎందుకంటే భగవంతుడు ఈ ఫలితం రూపంలో ఆయన ఇక్కడ కూడా వ్యాపించి ఉన్నాడు జగత్తులో కూడా. సో అందుకనే భగవంతుడు ఆయన యొక్క వివిధ శక్తులు, వివిధ భాగాల ద్వారా మనని అన్ని రకాల ఆపదల నుంచి రక్షించగలడు అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ 32, 33. ఏతైకాత్మ్యానుభావానాం వికల్పరహిత స్వయం భూషణాయుధలింగాఖ్య దత్తే శక్తి స్వమాయయ తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్ హరి పాతు సర్వైస్వరూపైర్నః సదా సర్వత్ర సర్వగః. అంటే భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జీవరాశులు, ఇంకా ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తి, బహిరంగ శక్తి, ఇంకా మొత్తం సృష్టి, ఇవన్నీ కూడా విభిన్న అంశాలు, కానీ ఇవన్నీ కూడా భగవంతుడి నుంచే వస్తున్నాయి. ఇవన్నీ భగవంతుడి నుంచి అభిన్నం. ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానంలో పరిపక్వత సాధించి ఉన్నారో వారు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు. వీటన్నిటిని భగవంతుడి నుంచి సపరేట్గా వాళ్ళు చూడరు. ఇవన్నిట్లో కూడా భగవంతుడిని వాళ్ళు చూడగలుగుతారు. ఆయన గుణరూప మహిమలన్నీ కూడా భగవంతుడితో అభిన్నం. సో అన్నిట్లో కూడా ఆయన యొక్క శక్తి అనేది ఉందన్నమాట. సో మనం ఎంతగా ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధిస్తామో ఈ విషయాల్ని బాగా మనం అర్థం చేసుకోగలం. అన్ని విషయాల్లో భగవంతుడిని చూడగలము. కాబట్టి నన్ను భగవంతుడు అన్ని రకాల ఆపదల నుంచి ప్రతి సమయంలో రక్షించుగాక, అన్ని చోట్లలో, అన్ని వేళల్లో అని ప్రార్థన ఇక్కడ. సో భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్తారు, మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన. ఈ మొత్తం జగత్తులో కూడా నేను వ్యాపించి ఉన్నాను, ప్రతి చోట నేను ఉన్నాను, నా శక్తి ఉంది అనే విషయాన్ని భగవంతుడు చెప్తాడు. అవునా?
మనకి పద్మపురాణంలో కూడా రాశారు. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో భిన్నత్వాన్నామ నామినో. అంటే భగవంతుడి నామము, భగవంతుడు అభిన్నము. అది ఇక్కడ విషయం చెప్పేది ముఖ్యంగా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మీరు భగవంతుడికి ప్రార్థన చేసుకున్న భగవంతుడి యొక్క గుణరూప మహిమలకి, లేకపోతే ఆయన శక్తులకి, ఆయన ఆయుధాలకి, ఆయన అవతారాలకి ఎవరికి ప్రార్థన చేసుకున్నా ఒకే సమానమైన మీకు ఫలితం దక్కుతుంది అని. 34వ శ్లోకం. సమూహం కొంచెం గొంతులో ట్రబుల్ వస్తుంది. విదిక్షు దిక్షూర్ధ్వమద సమంతాత్ అంతర్బహిర్భగవాన్ నరసింహ ప్రహాపయల్లోక భయం స్వనేన స్వతేజసాగ్రస్త సమస్త తేజాః. ప్రహ్లాద్ మహారాజుడు గట్టిగా నామం జపించాడు భగవంతుడు నరసింహదేవుడిది. ఆ నరసింహదేవుడు ఎవరైతే ఆ ప్రహ్లాదుడి కోసం అవతరించాడో, నన్ను అన్ని రకాల భయాల నుంచి, విపదల నుంచి, అన్ని దిశల నుంచి, ఇంకా ఈ విషం నుంచి, అస్త్రాల నుంచి, జలల నుంచి, అగ్ని నుంచి, వాయువు నుంచి, అన్నిటి నుంచి రక్షించగాక. వీటన్నిటిని కూడా ఆయన యొక్క శక్తి ద్వారా కప్పేయకాక. వీటన్నిటి ప్రభావం కూడా అన్ని దిశల నుంచి, అన్ని పై నుంచి, కింది నుంచి, అన్ని దిశల నుంచి కూడా నన్ను రక్షించుగాక నరసింహదేవుడు అని ప్రార్థన ఇక్కడ నరసింహదేవుడికి. 35వ శ్లోకం. మగవన్నిదం ఆఖ్యాతం వర్మనారాయణాత్మకం విజేష్యసేంజసాయన దంశితోసుర యూతపాన్. ఇంకా విశ్వరూపుడు ఏమంటాడు, ఓ ఇంద్ర, ఈ యొక్క నారాయణ కవచం, ఇది నారాయణుడికి సంబంధించింది, నేను నీకు వర్ణించాను. ఈ కవచాన్ని నువ్వు ధరించి నువ్వు నీ యొక్క అసురుల్ని జయించగలవు. ఏతద్ధారయామానస్తు యం యం పశ్యతి చక్షుష పదావా సంస్పృశేత్ సద్యః సాద్వసాత్ స విముచ్యతే. ఒకవేళ ఒక వ్యక్తి యొక్క విష్ణు కవచాన్ని ధరిస్తే ఎవరినైనా అతను చూస్తే తన కళ్ళతో, లేకపోతే స్పర్శిస్తే తన యొక్క పాదాలతో, అన్ని రకాల భయాల నుంచి, అన్ని రకాల విపత్తుల నుంచి ముక్తి లభిస్తుంది. నకుతశ్చిత్ భయం తస్య విద్యాం ధారయతో భవేత్ రాజదస్యుగ్రహాదిభ్యో వ్యాధ్యాదిభ్యాశ్చ కర్హిచిత్. ఈ నారాయణ కవచ ప్రార్థనలో ఎంతో సూక్ష్మమైన దివ్య జ్ఞానము నారాయణుడికి సంబంధించింది ఉంది. కాబట్టి ఎవరైనా ఈ యొక్క ప్రార్థన చేసుకుంటే ఆయన ఎటువంటి ఆపద కూడా, ఎటువంటి భయం కలిగించదు. ఏ గవర్నమెంట్ కూడా, లేకపోతే ఏ శత్రువులు కానీ, ఏ దొంగలు కానీ, లేకపోతే ఏ అసురులు కానీ, ఎటువంటి రోగాలు కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు అనేసి ఇక్కడ చెప్తున్నారు విశ్వరూపుడు ఇంద్రుడికి. ఇమాం విద్యాం పురా కశ్చిత్ కౌశికో ధారయన్ ద్విజః యోగధారాణయా స్వాంగం జహౌ సమరుధన్మని. ఓ రాజా, ఒక బ్రాహ్మణుడు, కౌశిక అనే పేరు కలిగిన బ్రాహ్మణుడు ఒకసారి ముందు ఈ యొక్క నారాయణ కవచాన్ని ధరించాడు. తర్వాత ఆయన ఇచ్ఛానుసారంగా ఒక ఎడారిలో ఆయన యోగసిద్ధి ద్వారా తన శరీరాన్ని వదిలేశాడు. అప్పుడు ఏం జరిగింది? తస్యోపరి విమానేన గంధర్వపతిరేకదా యయౌ చిత్రరత స్త్రీభిర్వృతో యత్ర ద్విచక్షయః. అప్పుడు ఎంతోమంది అందమైన స్త్రీలతో చిత్రరథుడు, గంధర్వలోక యొక్క రాజు, ఒకసారి తన యొక్క వాహనంలో, విమానంలో ఈ బ్రాహ్మణుడి యొక్క శరీరం పైనుంచి వెళ్ళేటప్పుడు, అంటే ఎక్కడైతే బ్రాహ్మణుడు శరీరం వదిలేస్తాడు, చనిపోయాడు, ఆ స్థలం నుంచి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంట?
గగనాన్యపతత్ సద్యః స విమానో హ్యవాక్షిరః సవాలికిల్య వచనాత్ అస్తి న్యాదాయ విస్మితః ప్రాస్య ప్రాచీ సరస్వత్యాం స్నాత్వా ధామ స్వమాంగవా అన్వగాత్. సడన్గా ఏం జరిగిందంటే హఠాత్తుగా చిత్రరథుడి యొక్క ఆ రథము లేకపోతే ఆయన యొక్క వాహనము ఎయిర్ప్లేన్ అక్కడ నుంచి ఆ స్పాట్కి రాగానే కిందికి సడన్గా పడిపోయిందంట. అతను ఆశ్చర్యపోయి ఏం జరిగింది అని అతని యొక్క ఋషులు వాలి కిల్యాస్ని అడిగితే అప్పుడు వాళ్ళ ద్వారా తెలుసుకొని హీ వాజ్ ఆర్డర్డ్ బై ది వాలి కిల్యాస్ ఏం చెప్పారంటే ఈ బ్రాహ్మణుడి యొక్క పొక్కలు ఉన్నాయి కదా, ఇంకా ఎముకలు ఉన్నాయి కదా, వీటిని దగ్గరున్న సరస్వతి నదిలో పారేయమని చెప్తే అలాగే ఆయన పారేసి తర్వాత ఆ నదిలో స్నానం చేసుకుంటే అప్పుడు మళ్ళీ తిరిగి ఆయన యొక్క ధామానికి వెళ్ళగలిగాడు అనమాట. అంటే దాని యొక్క పవరు చెప్పడానికి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఈశ్వరూపుడు ఇంద్రుడికి. 41వ శ్లోకం. శ్రీ శుక ఉవాచ య ఇదం శృణుయాత్ కాలే యో ధారయతే చాద్రతః తం నమస్యంతి భూతాని ముచ్యతే సర్వతో భయాత్. ఓ పరీక్షితుడా, ఎవరైతే ఈ యొక్క నారాయణ కవచాన్ని ధరిస్తారో, దీని గురించి శ్రద్ధతో భక్తితో వింటారో వారు ఈ భౌతిక ప్రపంచంలో ఎటువంటి భయాల నుంచి అయినా సరే వెంటనే ముక్తులైపోతారు. ఇంకా అన్ని జీవరాశుల ద్వారా పూజింపబడతారు. ఏతాం విద్యాం అధిగతో విశ్వరూపాచ క్రతుః త్రైలోక్య లక్ష్మీం భుభుజే వినిర్జిత్యామృదేశ్వరాన్. ఇంద్రుడు ఎవరైతే 100 యజ్ఞాలు చేశాడో ఆయన విశ్వరూపుడి నుంచి ఈ యొక్క విష్ణు కవచాన్ని పొందాడు. అది ధరించిన తర్వాత అసురులపైన విజయం సాధించి మళ్ళీ ముల్లోకాలకి ఇంద్రుడిగా రాజుగా అన్ని ఐశ్వర్యాలు భోగించగలిగాడు. సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట. ఇది విశ్వరూపుడు అంటే ఇప్పుడు ఆయన గురువు నుంచి ఆ కృప ద్వారా ఇంద్రుడికి మళ్ళీ తిరిగి ఆయనకు వైభవం, ఆయన ఐశ్వర్యం లభించింది, శత్రువుల్ని జయించగలడు. ఇది గురువు యొక్క కృప. దీనికి మధ్వాచార్యులు ఒక శ్లోకం రాస్తున్నారు. విద్య కర్మాణి చ గురు ప్రాప్త ఫలప్రద అన్యతానైవ ఫలదా ప్రసన్నోత్తా ఫలప్రద. అంటే గురువు నుంచి మనము మంత్రాల్ని, దీక్షా మంత్రం కానీ అన్ని రకాల మంత్రాలని కూడా గురువు నుంచి పొందాలి. లేకపోతే ఆ మంత్రాలకి ఫలితం లభించదు. మనం ఆ మంత్రాలు ఏదో విధంగా చదివితే లేకపోతే పఠిస్తే దాని యొక్క ఫలితం రాదనమాట. గురువు నుంచి మనకు వచ్చినప్పుడే ఆ మంత్రాలు పనిచేస్తాయి అన్నమాట. అది మనకి భగవద్గీతలో కూడా అందుకే చెప్పారు, గురువుని ఆశ్రయించాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదీక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. సో అందుకని మనం గురువు దగ్గరికి వెళ్ళి ఆయన్ను అన్ని విధాలుగా ఆయనకు సేవ చేసి ఆయన సంతుష్టిపరిస్తే అప్పుడు ఆయన్ను ప్రశ్న అడిగితే ఆయన మనకి సరైన జ్ఞానం మనకి ఇవ్వగలడు. సో తద్వారా మనకు ఈ మంత్రాన్ని శిక్షణ అనేది పరంపరలో గురువుల నుంచి మనం పొందాలి. లేకపోతే ఆ మంత్రాలు పనిచేయవు. పద్మపురాణంలో కూడా రాశారు, సంప్రదాయ విహీనయే మంత్రాస్తే నిష్ఫల మతాః. ఫలించమంట మంత్రాలు. మనం మంత్రం అనేది, దీక్షా మంత్రం అనేది, ఇంకా వేరే మంత్రాలన్నీ కూడా వేదిక మంత్రాలు మనం గురువు నుంచి మనము లభించాలి. మనకి ఆ గురువు ఎవరంటే వాళ్ళు కాదు. 4 సాంప్రదాయాలు ఉన్నాయి మనకి, 4 పరంపరలు కానీ సాంప్రదాయాలు ఉన్నాయి. బ్రహ్మ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం, కుమార సాంప్రదాయం. సో ఎవరికైనా సరే ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి సాధించాలి అనుకుంటే వారికి ఈ 4 సాంప్రదాయాల్లోంచి ఒక గురువు నుంచి, ఎవరైనా ఒక గురువు నుంచి వారు మంత్రదీక్ష పొందాలి. లేకపోతే వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించలేరు. హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు. దీంతో మనకి ఈ అధ్యాయం ముగుస్తుంది ఈ శ్లోకంతో. ఎంతో ఓపికగా విన్నందుకు ఇక్కడ ఈరోజు మనం ముగిద్దామంట. శ్రీల ప్రభుపాదకి జై. గ్రంథరాజ శ్రీమద్ భాగవతం की जय. समवेत गौर भक्त वृंद की जय. गौर सीतनाथ प्रेमानंदे. हरि हरि बोल.